నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. నేను కళ్యాణి. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయదశమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం. శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన. స్వా డైమండ్స్ అనుసంధానమైన శెట్టి అండ్ సన్స్ జ్యువెలర్స్ ప్రత్యేక వజ్రాభరణాల కౌంటర్ను ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలిపిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం వైనాట్ షోరూంలో సందడి చేసిన టిక్ టాక్ దుర్గారావు, గంగారత్నం జంట. ఆన్లైన్ షాపింగ్ కంటే వైనాట్లో షాపింగ్ ప్రయోజనమని వెల్లడి. విజయదశమి సందర్భంగా జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పట్నంలోని గంగానమ్మ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారు గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు, పెద్దింటి నరసింహాచార్యులు, కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో పాటుగా సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దసరా మహోత్సవాలు ముగించుకుంటూ శ్రీ గంగానమ్మ వారి దివ్య సన్నిధానంలో ఈరోజు మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజననైనటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ చివరిఘట్టమైనటువంటి ఈ విజయదశమి రోజున భక్తులందరికీ కూడా అమ్మవారు శాంతమూర్తిగా రాజరాజేశ్వరి స్వరూపంలో అమ్మవారు శోభిల్లుతున్నారు. స్వర్ణ రజితమైనటువంటి శోభితాలతోటి అమ్మవారి దివ్య అలంకార శోభతోటి వెలుగొందుతూ ఈ నవరాత్రి మహోత్సవాలు పరిపూర్తి చేసుకుని ఆ రాజరాజేశ్వరి స్వరూపంలో ఉన్నటువంటి ఆ జగన్మాత స్వర్ణ కిరీటాన్ని ధరించి రజిత ఆభరణాలు పుష్పశోభితంగా అమ్మవారి దర్శనమిస్తూ మరి వేలాది మంది కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్లో ఉంటూ ఈ రాజరాజేశ్వరి స్వరూపం చివరిఘట్టమైనటువంటి అమ్మని దర్శించినట్లయితే నవరాత్రి వ్రతఫలం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది కనుక మరి విశేషంగా భక్తులందరూ కూడా వేలాది మంది కూడా అమ్మవారిని దర్శన భాగ్యం కలిగించుకుంటూ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని, సర్వే జన సుఖనోభవంతో. ఈరోజు దసరా సందర్భంగా మన గ్రామ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి సహకార సహకారంతో ఈ 11 రోజులు దిగ్విజయంగా ముగించుకున్నాము దసరా ఉత్సవాలు. అలాగే రేపు మహాచండీ హోమం చేస్తాము. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి బ్రహ్మాండమైన ఊరేగింపు అమ్మవారు గ్రామోత్సవం నిర్వహిస్తాము. తర్వాత 5వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి లడ్డూ పాట, తదనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం ఉంది. గ్రామ ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానంగా వర్ణించి ఆదివారం అన్న సమాధానానికి ప్రతి ఒక్కరూ వచ్చి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే 9వ తారీఖు లక్షవారం నాడు అమ్మవారు చీరలు వేలంపాట నిర్వహించబడును. కావున ఇది అందరికీ తెలియజేస్తున్నాము. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గాంధీ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కౌన్సిలర్లతో కలిసి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు చిటికెల అచ్యుతరామయ్య, వలవల తాతాజీలతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. శాంతి పోరాటంతో స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గాంధీజీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, కోఆప్షన్ సభ్యులు వెంప ఐజీ, హెల్త్ సూపర్వైజర్ దుర్గా ప్రసాద్, ఏఈ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇలా గాంధీ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మాలేసి ఆయన గరణమాలను అర్పించుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడలో నడిచి ఆయన బాటలో సాగాలని కోరుకుంటున్నాం. ఈ రోజున గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యం అనే దానికి ఈ రోజున సచివాలయాల ద్వారాగా ఈ రాష్ట్రంలో ప్రజలకి నేరుగా పరిపాలన అందించిన నాయకులు. అలాగే ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం అనేది కళ అనేది నెరవేరింది అనడానికి నిదర్శనం గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలే గ్రామ స్వరాజ్యం. అందువలన గాంధీజీ కన్న కళలు నెరవేర్చడానికి ఈ రోజున ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు మన భారత స్వతంత్రంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే మరి ఎందరో మహానుభావుల త్యాగఫలం అని చెప్పి సందర్భంగా చెప్పొచ్చు. మరి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మరి మొరార్జీ దేశాయ్, బాల గంగాధర్ తిలక్, పొట్టి శ్రీరాములు, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఇలాగంటి ఎంతోమంది మహానుభావులు జైలు జీవితాన్ని గడిపి మనం స్వాతంత్రంగా జీవించడం కోసం ప్రాణ త్యాగాలు అర్పించి జైలు జీవితం గడిపి మరి ఎందరికో ఆదర్శంగా నిలిచి ఈ రోజున ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక ప్రముఖమైన స్థానంలో ఉందంటే ఆ రోజున ఆ మహానుభావులు చేసిన త్యాగఫలమే ఈ మనందరం కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున గాంధీ జయంతి సందర్భంగా మన మున్సిపల్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన గాంధీ జయంతి వేడుకకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సోదరి శ్రీమతి బత్తిన నాగలక్ష్మి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే నా సహచార కౌన్సిలర్లు అందరికీ, అలాగే మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. దసరా పండుగను పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు శెట్టి అండ్ సన్స్ జ్యువెలరీ గోల్డ్ అండ్ డైమండ్స్ శుభవార్తను చెప్పింది. ఇక మీదట వజ్రాభరణాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు స్వా డైమండ్ సంస్థతో అనుసంధానమైంది. ఈ మేరకు అమ్మకానికి వజ్రాభరణాలను సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే శెట్టి అండ్ సన్స్ షోరూంలోని వజ్రాభరణాల కౌంటర్ను గురువారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు ప్రారంభించారు. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొన్రెడ్డి కిషోర్, నాయకులు రావూరి కృష్ణ, పరిమి సత్తిపండు కేక్ను కట్ చేసి షోరూం యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్వా సంస్థ డైరెక్టరు సబీర్ హుస్సేన్, శెట్టి అండ్ సన్స్ ప్రొప్రైటర్ ఎర్రంశెట్టి జానకీరామ్ మాట్లాడుతూ స్వా డైమండ్స్ యొక్క ప్రత్యేకతను, ఆఫర్లను, ధరను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో షోరూం ప్రతినిధులు పాల్గొన్నారు. దసరా శుభాకాంక్షలు. ఈ దసరాకి శెట్టి అండ్ సన్స్ వాళ్ళు మన జంగారెడ్డిగూడెం ప్రజలకి తీసుకొస్తున్నాము ఏంటంటే స్వా డైమండ్స్తో అసోసియేట్ అయ్యి అఫోర్డబుల్ అండ్ ప్రీమియం డైమండ్ జ్యువెలరీ జంగారెడ్డిగూడెం ప్రజలకి తీసుకొస్తున్నాం. ఇక్కడ మన ప్రత్యేకత వచ్చేసి 95% బైబ్యాక్ ఉంటుంది, 90% క్యాష్ బ్యాక్. మీరు ఎప్పుడు ఏ వస్తువు తీసుకున్నా, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మార్చుకున్నా మీకు 95% బైబ్యాక్ తీసుకుంటాం, 90% క్యాష్ బ్యాక్ వస్తుందండి ఎప్పుడైనా. ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దసరా టు ఆల్. దసరా పండుగ శుభాకాంక్షలు. ఐఎమ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ స్వా డైమండ్స్. మా కంపెనీ వచ్చేసి ఓవరాల్ 400+ బ్రాంచెస్ ఉన్నాయండి ఇండియాలో, అవుట్లెట్స్. ఇండియా అండ్ ఇంటర్నేషనల్ కంపెనీ అండి. మన శెట్టి అండ్ సన్స్ వారితో టైఅప్ అయ్యి జంగారెడ్డిగూడెంలో ఇవాళ మేము ఓపెన్ చేస్తున్నాము. ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఉంది.
కంపెనీ పాలసీస్ వచ్చేసి 90% క్యాష్ బ్యాక్, 95% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. కంపెనీ తరఫున సర్వీస్ ఉంటుంది, లైఫ్ టైం సర్వీస్ ఉందండి. కంపెనీలో మేము అప్గ్రేడ్ డిజైన్స్ పెడతామండి. లైట్ వెయిట్ జ్యువెలరీతో స్టార్ట్ ఉంటుంది. మన ప్రత్యేకత ఇది. 5,000 నుంచి జ్యువెలరీ స్టార్ట్ ఉన్నాయి. ఒక సింగిల్ రింగ్ వచ్చేసి 5,000, 5,400 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ప్లస్ నో స్పిన్స్ 2,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి, 2,400 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఈ సదుపాయానికి ఉపయోగం అని కోరుకుంటున్నాను. ఆన్లైన్లో షాపింగ్ కంటే వైనాట్ షోరూంలో షాపింగ్తో ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని టిక్టాక్ దుర్గారావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైనాట్ షోరూంలో టిక్టాక్ దుర్గారావు, గంగారత్నం జంట సందడి చేశారు. షోరూంను సందర్శించి కొనుగోలుదారులతో మాట్లాడారు. అదేవిధంగా డ్యాన్సులు చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా టిక్టాక్ దుర్గారావు మాట్లాడుతూ గత 10 రోజులుగా రాష్ట్రంలోని వైనాట్ షోరూంలను సందర్శిస్తున్నానన్నారు. ప్రతి చోట కూడా కొనుగోలుదారులు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆన్లైన్ కంటే వైనాట్ షోరూంలోనే ధరలు తక్కువగా ఉన్నాయని, బెస్ట్ సర్వీస్ అందిస్తున్నారని కొనుగోలుదారులు చెబుతున్నారన్నారు. కావున ప్రతి ఒక్కరూ వైనాట్ షోరూంను సందర్శించాలని కోరారు. అనంతరం షోరూం మేనేజర్ ఈశ్వర్ మాట్లాడుతూ కొనుగోలుదారుల కోసం అమలు చేస్తున్న ప్రత్యేక ఆఫర్లను వివరించారు. ఈ కార్యక్రమంలో షోరూం సిబ్బంది సన్నీ, ప్రశాంత్, సత్యనారాయణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జంగారెడ్డిగూడెం వైనాట్ షోరూమ్కి అయితే నేను వచ్చాను. గత 10 రోజుల నుంచి మొత్తం స్టేట్ అంతా కూడా వైనాట్ షోరూమ్లు తిరుగుతున్నానండి. ఎక్కడికి వెళ్ళినా అభిమానులు నన్ను కలుస్తూ, నేను అభిమానులు కలుస్తూ చాలా 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 సంతోషంగా ఉంది. మరి ఈ అవకాశం నాకు వైనాట్ షోరూమ్ అధినేత రాయుడు గారు ఈ అవకాశం కల్పించారు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్పందనండి. ప్రజలందరూ కూడా ఆన్లైన్ కన్నా మాకు వైనాట్లో తక్కువ రేటుగా వస్తున్నాయండి. అందుకని మేము వైనాట్ షోరూంలోనే తీసుకుంటామంటున్నారండి. అదే కాకుండా వాళ్ళే చెప్తున్నారు ఏమని, ఆన్లైన్లో అయితే సంవత్సరమే గ్యారంటీ అండి, మాకు వైనాట్లో అయితే 3 సంవత్సరాల గ్యారంటీ. దగ్గరుండి ప్రైజు మేము చూసుకుని తీసుకుంటున్నాం. సర్వీస్ కూడా చాలా బాగుంటుందని కూడా చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే ఆన్లైన్ కన్నా మనకు వైనాట్లోనే తక్కువ రేట్లు, ప్రైజ్ మీరు చూసుకుని తీసుకోవచ్చండి. అంత కాబట్టి ఈ వైనాట్ షోరూమ్కే నేను పబ్లిసిటీ ఎందుకు చేస్తాకు వచ్చానంటే, ఇందులో వస్తువులు అన్నీ కూడా కుటుంబంలో ఒక ఇంట్లోకి ప్రతి వస్తువు కూడా కావచ్చిందేనండి. దాని గురించి ఈ వైనాట్ షోరూమ్ పబ్లిసిటీ చేస్తే నాకు కూడా బాగుంటుంది. నేను ఎప్పుడూ ప్రమోషన్ అన్నది నేను ఎప్పుడు చేయలేదండి. ఈ 6 సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం కుటుంబానికి సంబంధించిన ఇందులో వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి. వీటికి ప్రమోషన్ చేస్తే నాకు కూడా మంచి పేరు వస్తుంది. దుర్గారావు గారు మంచి పబ్లిసిటీ చేశాడు రాని ప్రజలు కూడా చెప్పుకుంటారనేసి నేను ఈ వైనాట్ షోరూమ్కి నేను ప్రమోషన్ చేశానండి. వైనాట్లో ఏంటంటే నమ్మకమైన సర్వీస్ ఉంటుందండి. బెస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మీకు వాషింగ్ మిషన్లు కానీ, రిఫ్రిజిరేటర్లు కానీ, ఎల్ఈడి కానీ, ఏసీస్ కానీ ఆన్లైన్లో చెక్ చేసుకోండి, ఆన్లైన్లో కంపేర్ చేసుకోండి. ఆన్లైన్ కంటే తక్కువ రేటుకి తీసుకెళ్ళండి, బెస్ట్ సర్వీస్ పొందండి. నెక్స్ట్ మా దగ్గర ఎల్జీ, శాంసంగ్, ఐఎఫ్బి, వాల్పూల్, హైర్ అండ్ మీకు ప్రీతి, బటర్ఫ్లై అట్లా అప్లయన్సెస్ కూడా మాకు అవైలబిలిటీగా ఉంటాయండి. సోనీ కూడా మీకు 3 ఏళ్ళు వారంటీ నడుస్తుంది ఎల్ఈడీల మీద. మీకు స్టార్టింగ్ వచ్చేసి రిఫ్రిజిరేటర్ అయితే 11,999 అండి. ఎల్ఈడి అయితే 7,999 రూపాయలకు వస్తుంది స్టార్టింగ్. వాషింగ్ మిషన్ 8,999 రూపాయలు స్టార్టింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏసీ అనేది 28,000 రూపాయలు స్టార్టింగ్ అండి. బెస్ట్ రేట్లు నడుస్తున్నాయి. మీకు పండగ అనేది మీ దసరా అనేది ముందే వచ్చేసిందండి. మన వైనాట్కి స్పెషల్ ఆఫర్లు నడుస్తున్నాయండి. రండి, అందరూ విజిట్ చేయండి తప్పకుండా. జాతిపిత మహాత్మా గాంధీ లాంటి మహనీయుల చరిత్రను నేటితరం యువతకు తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు.
దీనిలో భాగంగా గాంధీజీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు షేక్ ముస్తఫాతో కలిసి కిషోర్ మీడియాతో మాట్లాడుతూ శాంతి పోరాటంతో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. అలాంటి మహానాయకుడిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. దీనికోసం ఆయన చరిత్రను నేటి యువతకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల డైరెక్టర్లు నంబూరి రామచంద్రరాజు, చిట్టిబైన రామలింగేశ్వరరావు, నాయకులు రావూరి కృష్ణ, మహంకాళి రామ్మోహన్ రావు, పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్ కుమార్, షేక్ యాకూబ్, బొబ్బర రాజ్పాల్, కోనేటి చంటి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన జాతిపిత శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి 156వ జయంతి సందర్భంగా, అలాగే మన ఉప ప్రధాని చేసిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా నివాళులు తెలియజేస్తున్నాం. ఆయనకి మన జాతిపిత గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారండి. అట్లాంటి మహానుభావులు చరిత్ర మనం ఇవాళ కొంచెం కనుమరుగైనట్టుగా ఉందండి. దాన్ని కూడా మన అందరం కూడా ఇవాళ ఇంకా చేసి వాళ్ళ యొక్క ఆ గాథలన్నింటినీ కూడా ఇంకా మనం ప్రజలకు తెలియజేసేటట్టు మనందరం కూడా కృషి చేయాలని చెప్పని తెలియజేసుకుంటూ జంగాడం పట్టణ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. మరి అదే రకంగా ఈరోజు జయంతి జరుపుకుంటున్న మహాత్మా గాంధీ గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ భారతదేశానికి స్వతంత్రం తేవటానికి పోరాడిన వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా మహాత్మా గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు. గాంధీ గారు అయితే మన భారతదేశ స్వాతంత్రానికి ముందు ఆఫ్రికాలో జాతి వివక్ష మీద 21 సంవత్సరం పోరాటం చేసిన యోధుడైన, మరి అక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించుకుని ఆఫ్రికాలో మరి అన్ని జాతుల వారితోటి, మన భారతదేశం అంటే అన్ని మతాల వారితో కూడా ఆశ్రమాన్ని నిర్వహించిన వ్యక్తి. అక్కడ దళితులకు కూడా ఆయన ఆశ్రమంలో మరి విడిదిచ్చి వారితో కూడా పనిచేయించి వారిని ఒక దళిత వ్యక్తిని గుమస్తాగా ఆ ఆశ్రమానికి నియమించిన వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా విజయదశమిని పురస్కరించుకుని గురువారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబళ్లు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ రామతారకం మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్సవాలలో భాగంగా ఈ నెల 4వ తేదీన ఆలయంలో భారీ అన్న సమారాధన, అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి. కావున వీటిలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ రోజున జంగారెడ్డి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 22వ సంవత్సరం దసరా మహోత్సవం సందర్భంగా ఈరోజు వాసవి అమ్మవారు 11వ రోజుగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో దర్శిస్తున్నారు. అలాగే ఈ రోజున సెమీ పూజ, ఊంజల్ సేవ కూడా జరుగుతుంది. అలాగే సువాసిని పూజ, బాల పూజ కూడా జరిగినది. అందరూ భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారు దర్శించుకున్నారు. 4/10/2025 ఉదయం అన్నప్రసాద వితరణ అనంతరం వివిధమైన మేళతాళాలతో గ్రామోత్సవం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు గ్రామోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఆ రోజునే లడ్డూ పాట, అమ్మవారికి అలంకరించిన చీరలు, భక్తులకు సమర్పించిన చీరలు కూడా వేలం పాటుగా ఉంటుంది. కాబట్టి వేలాది మంది వచ్చి అన్నప్రసాదం స్వీకరించి పాటలో పాల్గొనవలసిగా కోరుతున్నాం. ఇట్లు ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ క్యాంప్ కార్యాలయంలో గాంధీ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు.
దీనిలో భాగంగా గాంధీజీ చిత్రపటానికి చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు బత్తిన చిన్నుతో కలిసి వైస్ చైర్మన్ వీరాంజనేయులు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాల రూపంలో నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చిటికెల అచ్యుతరామయ్య, ఎల్ వెంకటేశ్వరరావు, నాయకులు షేక్ అమీర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చైర్పర్సన్ గారి నివాసం దగ్గర మరి గాంధీ జయంతి వేడుకల సందర్భంగా గాంధీ గారికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి గాంధీజీ కన్న కళలు నెరవేర్చిన ఘనత, గ్రామ స్వరాజ్యం అనేది తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఆనాడు 5 ఏళ్ళు 2019 to 2024 వరకు మరి జగనన్న గ్రామ సచివాలయాలు కానీ, ఆర్బీకే సెంటర్లు కానీ, అలాగే వాలంటీర్ల ద్వారా కానీ నేరుగా ప్రజల వద్దకి పరిపాలన తీసుకెళ్లినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఈ స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఈ అసెంబ్లీలు, ఈ సీఎంలు ఎంతోమంది వచ్చారు వెళ్ళారే కానీ గ్రామ స్వరాజ్యం అనే పదాన్ని నెరవేర్చిన ఘనత, అలాగే గ్రామ స్వరాజ్యం గాంధీ గారి జయంతి రోజునే సచివాలయాలు మేము మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పండుగ వాతావరణంలో సచివాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ప్రజల వద్దకు ప్రతి పరిపాలన, ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతిదీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళాం. అలాంటి ఘనత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ సీఎం గారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనే విషయాన్ని చూస్తే 17 మెడికల్ కాలేజీలు కట్టినా చెప్పుకోలేని పరిస్థితుల్లో అప్పుడులో మేము ఉన్నాము. ఈ రోజున 5 మెడికల్ కాలేజీలు ఓపెనింగ్ అయ్యి కాలేజీల్లో క్లాసులు జరుగుతున్న ఈరోజు కూడా ఓపెన్ అయిన కాలేజీలు చూపించడం మానేసి ఫౌండేషన్లో చూపించి ఇంకా కాలేజీ అని అబద్ధాలు చెప్తున్నారు. సంవత్సర కాలం గడుస్తున్న ఈ రోజు కూడా మున్సిపాలిటీలకు కానీ, కార్పొరేషన్లకు కానీ రూపాయి నిధులు ఇవ్వలేని పరిస్థితిలో నాయకులు ఉన్నారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ పార్టీకి పట్టం కట్టి మళ్ళీ విజయ పదం ముందుకు నడిపిస్తారని, మళ్ళీ అధికారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మున్సిపాలిటీలతో ముందుగా విజయం అందించి ఆయనకి తర్వాత జరగబోయే జనరల్ ఎలక్షన్లో ముఖ్యమంత్రిని కూడా చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శనివారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వర్ణ పుష్పార్చన, ఇక్షుకండార్చనతో పాటుగా పలు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తాళ్లాయిపాలెం శైవక్షేత్ర ప్రతినిధి శ్రీ విద్యా శంకరానంద స్వామితో కలిసి ఆలయ నిర్మాణకర్త బవిర్శెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా ఉత్సవాలను జరిపామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 3వ తేదీన చండీ హోమం జరిపి 4వ తేదీ సాయంత్రం అమ్మవారికి ధరింపచేసిన వస్త్రాల వేలంపాట నిర్వహిస్తామన్నారు. కావున ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మన జంగారెడ్డిగూడెం నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద వేయించేస్తున్నటువంటి శ్రీ చక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి షష్టమ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు 11వ రోజు విజయదశమి సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి స్వరూపంలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. ఈరోజు ఆలయంలో విశేషంగా అష్టోత్తర ఇక్షుకండ అర్చన, స్వర్ణ పుష్పార్చన కార్యక్రమము, సాయంత్రము ఊంజల్ సేవ, సెమీ పూజతో పాటు బతుకమ్మ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవపేతంగా చేయడం జరిగింది. ఒక కార్యక్రమంలో భక్తులు విరివిరిగా పాల్గొని అమ్మవారి అనుగ్రహాశీస్సులు పొంది ఉన్నారు. అదేవిధంగా రేపు ఆలయంలో దసరా మహోత్సవాల సంపూర్ణతలో భాగంగా చండీ హోమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా చండీ హోమాన్ని చేయటం జరుగుతుంది. కావున భక్తులు రేపు జరిగే కార్యక్రమంలో కూడా పాల్గొని చండీ హోమ ప్రసాదాన్ని స్వీకరించి ఆ జగన్మాత యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందగోరుచున్నాము. అదేవిధంగా శనివారం సాయంత్రం 4 గంటల నుంచి భక్తులు సమర్పించిన చీరలను, అలాగే ఈ 11 రోజులు అమ్మవారికి అలంకరించిన చీరలను కూడా వేలం వేయడం జరుగుతుంది. కావున ఈ వేలపాటలో కూడా పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి అనుగ్రహాశీస్సులు పొందగోరుచున్నాము. ఈ దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా
ఈ 11 రోజులు మాకు సహకరించిన దాతలకు, అలాగే రోజు ఉదయం ఎంతో సహకరిస్తున్న అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపైప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామెర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చు విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్ పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ రవికిరణ్ నీలా, ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయం అయ్యప్ప చరణాలతో మారుమోగింది. విజయదశమి సందర్భంగా అయ్యప్ప మాలదారులు గురువారం తెల్లవారుజామున ఆలయంలో దీక్షను ప్రారంభించారు. మధ్యాహ్నం నుంచి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మాలదారులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజు దాతలుగా చామర్తి శ్రీరాములు, నడిపల్లి అంజన్రావు, కేసరి భాస్కర్ రెడ్డి వ్యవహరించారు. ఈ అన్న సమారాధనను పట్టణ ప్రముఖులు కరాటం రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 50 రోజుల పాటు అయ్యప్ప మాలదారుల కోసం అన్న సమారాధనను ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. దీనికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులను, సహకరిస్తున్న దాతలను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, సెక్రటరీ గంగు జగన్మోహన్ రెడ్డి, గుంట్ల వెంకటేశ్వరరావు, కొర్లపర కృష్ణారావు, నెక్కలపూడి సూరి, చంద్రరావు, రోకం కృష్ణారావు, తానంకి వీరభద్రరావుతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
మళ్ళీ కొద్దిగా ఈ వంట సామాగ్రి ఉంది కదా, అది సాంబార్ పెట్టడం ఇవన్నీ కూడా మెకనైజ్. అలాగే ఎగ్జాంపుల్ ఒకరితో మళ్ళీ కంటారు పోయింది. ఎందుకంటే వంటలు పెరుగుతారు, మీరు టెక్నాలజీ ఉపయోగించి అది సాంబార్ పెట్టేయడం, ఈ కూరలు వేయడం అన్నీ కూడా తప్పనిసరిగా కోరుకుంటే నేను కూడా మళ్ళీ మీకు జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు మహాకాళికాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా మహోత్సవంలో భాగంగా 10వ రోజైన బుధవారం సాయంత్రం అమ్మవారిని మహాకాళికాదేవిగా ఆలయ అర్చకులు అలంకరించారు. కాళికాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ మహాకాళికాదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ గ్రామదేవత గంగానమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఇది ఇలా ఉండగా అమ్మవారు మహాకాళికాదేవిగా భక్తులకు దర్శనమివ్వడంతో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అంతేకాకుండా గరగా ఆటలను తీన్మార్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు, కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో పాటుగా కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఈరోజు 10వ రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారు కాళికా స్వరూపాన్ని ధరించి భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అటువంటి కాళికా స్వరూపాన్ని మరి వేలాది మంది కూడా దర్శించుకోవడానికి బారులు తీరి ఉన్నారు. ఇదంతా కూడా ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా బారులు తీరి జనసందోహంతో అమ్మవారి యొక్క నామస్మరణతోటి ఆ కాళికాదేవిని దర్శించినట్లయితే వారందరికీ కూడా మనలో ఉన్నటువంటి దుష్టభావాలు, దుష్ట శక్తులు తొలగిపోయి అందరికీ కూడా విజయం చేకూరుతుందని ఈ కాళికావతారం ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది కూడా అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి యొక్క దీవెనలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా గ్రామ ప్రజలందరూ, అలాగే పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా సహాయ సహకారంతో, కమిటీ వారి ఓర్పు నేర్పుతోటి దివ్యంగా అమ్మవారు మనందరి చేత మన గ్రామాన్ని ఎలవేళలా కాపాడేటువంటి చల్లని తల్లి ఆ గంగారమ్మ ఎంతో వైభవపేతంగా నవరాత్రి మహోత్సవాలన్నీ కూడా ముగించుకొని భక్తులందరికీ కూడా ఆ గంగారమ్మ అమ్మవారి దివ్యాశీస్సులు లోకం మీద ప్రసరింపజేసి జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి తోతూగుతూ ఉండాలని. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాలలో భాగంగా విజయదశమిని పురస్కరించుకుని గురువారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక కుంకుమార్చనతో పాటుగా సుహాసిని పూజ జరిపారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమ్మవారు విజయదుర్గ అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమిచ్చారు. అలాగే 11 గంటలకు సుహాసిని పూజ జరుగుతున్నది. అలాగే సాయంత్రం 6 గంటలకు సెమీ పూజ జరుగుతున్నది. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీ విజయదుర్గ అమ్మవారు దసరా శరన్నవరాత్రులు. ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకొని 50 మంది భక్తులు అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ 11 రోజులు భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ఆశీస్సు తీసుకున్నారు. వీరందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా మా కమిటీ తరపు నుంచి అందరికీ తెలియజేస్తున్నాము. అమ్మవారు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటాము. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదములు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మాలను ధరించిన మాలదారులు అమ్మవారికి సారెను సమర్పించారు. విజయదశమి సందర్భంగా గురువారం ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పీఠంలో మాలదారులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం 11 మంది మాలదారులు 11 రకాలతో అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా మాలదారులు మాట్లాడుతూ అమ్మవారికి పువ్వులు, పండ్లు, పిండి వంటలు, పండ్ల రసాలతో సారెను సమర్పించామన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క మహత్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి తాము మాల దీక్షను చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో మాలదారుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణం మధ్యస్థంగా వేంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎదురుగా శ్రీ వాసవి కళ్యాణ మండపంలో మేము 11 మంది ఆర్యవైశ్యులం పీఠాన్ని పెట్టుకున్నాం. వాసవి మాత మాలను వేసుకుని దీక్షను స్వీకరించాం. ఎల్లుండ ఆదివారంతో ఈ దీక్ష విరమణ ఉంటుంది. 15 రోజుల పాటు జరిగేటువంటి దీక్ష చాలా చక్కగా ఐకమత్యంగా సమిష్టి కృషితో ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకొని దీక్షను చేస్తూ వచ్చాం. ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి సారెని స్వీటు, హాటు, పూలు, పళ్ళు, గాజులు, చీర, రవిక ఈ రకాలతోటి అమ్మవారికి మేమంతా కూడా సారెని సమర్పించడం జరిగింది. అలాగే రేపు అమ్మవారి ఆలయం దగ్గర శాకాంబరి అవతారం అంటే పీఠంలో శాకాంబరి అవతారంతో అమ్మవారిని అలంకరించడం కూడా జరుగుతుంది. చాలామంది విశేషంగా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో తర్వాత పీఠంలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా దర్శించుకొని చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఎంతోమంది మాకు ప్రశంసలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ వాసవిమాత మాలలు పెరగాలి, దీక్షలు పెరగాలి, వాసవిమాత యొక్క తత్వాన్ని, చరిత్రని అర్థం చేసుకుని మెలగాలని చెప్పి ఒక కాంక్షతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ మేము 11 మంది మొదలెట్టాం. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ యొక్క తత్వాన్ని అలవాటు చేసుకుని ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ చక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా గురువారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కాళ్లకూరి శంకర్ మహేష్ శర్మ నేతృత్వంలో కె విజయ్ పవన్ శర్మ తోడ్పాటుతో అమ్మవారికి పలు ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు.
ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబళ్లు చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా అమ్మవారి అలంకరణకు ప్రసాద వితరణకు పలువురు భక్తులు సహకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, సభ్యులు పోలుపర్తి రాము, గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, జీవీకేఎస్ రాజు, తెల్లగొర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఉదయం అమ్మవారికి ఏకాదశి హారతులు చక్కగా అమ్మవారికి హారతులు ఇచ్చి ఉన్నారు. అలాగే అమ్మవారికి సాయంత్రం పూజల సేవ అలాగే శని పూజ కార్యక్రమం కూడా జరిగి ఉన్నది. వేలాది మంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని ఉన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాలలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామాలలోని గాంధీజీ విగ్రహాలకు, చిత్రపటాలకు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చక్రదేవరపల్లి, తాడ్వాయి గ్రామాల్లో జరిగిన గాంధీ జయంతి వేడుకలను ఇప్పుడు చూద్దాం. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం బీసీ కాలనీలో ముత్యాలమ్మ తల్లి బోనాల కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు బోనాలను తలపై ఉంచి గ్రామోత్సవంగా ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మెలగాలని అమ్మవారిని మొక్కుకున్నారు. బోనాల సమర్పణతో కాలనీలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. జీలుగుమిల్లి మండలం ములగంపల్లి గ్రామంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వాహనంపై ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపును భక్తులు ఆసక్తిగా తిలకించారు. అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఘంటసాల గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పేరాబత్తుల రామ్మోహన్ రావు, పేరాబత్తుల నాగేశ్వరరావు, పేరాబత్తుల ప్రసాదు, నులకాని మురారి, నులకాని నరేషు, శనం బాపిరాజు, తమ్మిశెట్టి రాంబాబు, పేరాబత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
విజయదశమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం. శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన. స్వా డైమండ్స్ అనుసంధానమైన శెట్టి అండ్ సన్స్ జ్యువెలర్స్ ప్రత్యేక వజ్రాభరణాల కౌంటర్ను ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలిపిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం వైనాట్ షోరూంలో సందడి చేసిన టిక్ టాక్ దుర్గారావు గంగారత్నం జంట. ఆన్లైన్ షాపింగ్ కంటే వైనాట్లో షాపింగ్ ప్రయోజనమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.